ఇక్కడ చిన్న కథ చెప్పాలి. చాలా కాలం క్రితం ఒక మహాదాత ఉండేవాడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే మహాదాత. ఆయన భార్య ఇద్దరూ కూడా ఆ ఊళ్ళోకి ఎవరొస్తే వాళ్ళకి అన్నం పెట్టేవారట. అన్నం పెట్టకుండా ఇతరులకు వాళ్ళు తినేవారు కాదు. అంత పుణ్యాత్ములు. ఒక్కోసారి వాళ్ళు రాత్రి భోంచేసి నిద్రపోయాక 12 1 గంటకో కూడా కొంతమంది అనుకోకుండా ఊళ్ళోకి వచ్చేవారు. ఊళ్ళోకి వచ్చి ఆకలిస్తుందంటే ఆ సత్రాల దగ్గర ఉన్నవాళ్ళు, ఒరే అర్ధరాత్రి పూట వచ్చారు, సత్రంలో భోజనం దొరకదు, కానీ ఈ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంటికి వెడితే విసుక్కోకుండా వేడివేడిగా అన్నం వండి వడ్డిస్తాడు అని చెప్పేవారట. అందుకని అతిథులు కూడా వీళ్ళింటికి వచ్చేవారు. అలా ఎంతోమందికి అన్నదానం చేశాడు ఆ పుణ్యాత్ముడు. ఇలా ఉండగా ఒకసారి ఒక రాత్రి 12 1 గంట మధ్యలో ఎవరో ఒక బాటసారి బాగా చదువుకున్న విప్రుడు ఆ ఊరు వచ్చాడు. ఆయనకి ఊళ్ళోకి రాగానే ఎవడో ముష్టివాడు, ఇదిగో ఫలానా బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెడితే అన్నం పెడతాడనగానే పరుగు ఈయన దగ్గరకు వచ్చి తలుపు తట్టాట. వెంటనే ఈయన తలుపు తీసి, ఆకలేస్తోందండి, ఇప్పుడే భోజనం కావాలంటే కావాలన్నాడు. అయితే కూర్చోండి కూర్చోబెట్టి భార్యని పిలిచాడు. కూరగాయలు అవి రెడీగా ఉన్నాయి, కానీ అన్నం మాత్రం వేడివేడిగా అప్పటికప్పుడు వండించాడు. ఇక ఈయనకి వడ్డించాలి. కంచం పెడితే ఆయన అన్నాడు, నేను కంచంలో తినండి, ఆకులో తప్ప ఇంకెక్కడా తినండి, నాకు కఠోర నియమం అన్నట్ట. వీళ్ళ ఇంట్లో సమయానికి ఆకులు లేవు. ఆ పక్కనే ఒక పెరడుంది. ఆ పెరట్లో అరటి చెట్లు ఉన్నాయి. సాధారణంగా పూర్వకాలంలో పల్లెటూళ్ళలో ఏంటంటే యువతలకి అవతలకి ఇంటికి మధ్యలో కాంపౌండ్ వాల్ ఉంటుంది, గోడ అవతల చెట్లు ఉండేవి, ఆ చెట్లు ఇటువైపు వాలి ఉండేవి అనమాట. మాకు లంకంత ఇల్లు ఉండేది గణపురంలో. మా ఇంటి పక్కనే పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టు కొమ్మలన్నీ మా వైపే ఉండేవి. పేరుకి జామ చెట్టు వాళ్ళదని కొమ్మలు మా వైపు ఉండడం వల్ల కాయలన్నీ మాకే వచ్చేవి. మాకు తెలియక చిన్నప్పుడు ఇంతంత కాయలు అవగానే కోసేసుకుంటే మా నాన్నగారు వచ్చి, ఈ దిక్కుమాల కాయలు కోసుకుంటే నరకానికి పోతారని ఈ కథ ఆయనే చెప్పారు. మా నాన్నగారు చెప్పకపోతే అప్పటి నుంచి నాకు ఈ పురాణాల మీద ఇంత ఆసక్తి వచ్చేది కదనమాట. ఈ పురాణాల మీద ఆసక్తి ఆయనే కలిగించారు. ఆయన ఈ కథ చెప్పి, ఒరే జామ చెట్టు మన వైపు ఉంది కదా, ఇంతంత జామకాయలు ఉన్నాయి కదా అని కోసుకు తిన్నావంటే ఆ తర్వాత నరకానికి పోతావురా అని చెప్పారనమాట కదా. ఈ కథ కొంచెం జాగ్రత్త ఇవ్వనండి. అవతల ఆయన ఇంట్లో ఏది అన్నదాత యొక్క పక్క ఇంట్లో అరటి చెట్లు ఉన్నాయి. ఆ అరటి చెట్లు కొన్ని ఇటువైపు వాలి ఉన్నాయి. ఆ అరటి చెట్లకి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఈయనకేమో అన్నం పెట్టాలి. ఈయనింట్లో అరిటాకు లేదు. అందుకే నేను ఏమనుకున్నాడు, అర్ధరాత్రి వేళ పక్కింటి వాళ్ళని లేపడం ఎందుకు, ప్రస్తుతానికి ఒక ఆకు కోసుకుని ఈ ఆకులో వీడికి అన్నం పెడతాను. ప్రొద్దుటే వెళ్ళి, అయ్యా రాత్రిపూట అన్నదానానికి మీ దొడ్లోంచి పోయి మా వైపు వాలినటువంటి అరటి చెట్టు యొక్క ఆకు కోసుకున్నాను, దయతో నన్ను క్షమించండి అని చెప్పి అంతగా అడిగితే అరిటాకు డబ్బులు ఇచ్చేస్తాను అనుకున్నాడు. అని వెంటనే అరిటాకు కోసాడు, ఈయనకి అన్నం పెట్టాడు. నిజానికి ఈయన కేవలం అన్నదానం కోసం అరిటాకు కోసాడు. పొద్దున్న చెబుదాం అనుకున్నాడు, కానీ కర్మయోగంలో మర్చిపోయాడు. చెప్పేస్తుంటే పాపం ఉండేది కాదు. చెప్పి చేస్తే దొంగతనం కూడా పెద్ద పాపం ఉండదట. అందుకనే చెప్పి చేసేస్తున్నారు చాలామంది. గురువుగారు మీ జేబులో చేయడం పట్టుకుపోతున్నాడు అని చెప్పి పట్టుకుపోతే 100 రూపాయలు పట్టుకుపోయినా పెద్ద పాపం ఉండదట, కొంచెం పాపం తప్ప. పాపం ఈయన ప్రొద్దుట ఆ విషయం మర్చిపోయాడు. అతిథిగా అన్నం పెట్టి ఆయన పంపేసి హాయిగా ఇంట్లో చేసుకోవాల్సిన కర్మలు చేసుకున్నాడు, మర్చిపోయాడు. కొంతకాలం పోయాక ఈ దంపతులిద్దరూ శరీరం విడిచిపెట్టారు. యమధర్మరాజు గారు ఈ ఇద్దరిని స్వయంగా వచ్చి తన లోకానికి పట్టుకుపోయాట. సాధారణంగా యముడు తనంత తాను రాడు, పుణ్యాత్ములైతేనే వాళ్ళ దగ్గరకు వస్తాడు. వచ్చి, నాయనలారా మీరు యావజ్జీవితం పుణ్యాలు చేశారు, పురాణాలు విన్నారు, అన్నదానం చేశారు, అర్ధరాత్రి అపరాత్రి కూడా వండి మరీ వేడివేడిగా పెట్టారు అతిథులకి, అన్నీ పుణ్యాలే. కానీ మీ దగ్గర ఒక చిన్న దోషం ఉంది. ఒకనాటి అర్ధరాత్రి వేళ అతిథికి అన్నం పెట్టడానికి పక్కింటివాడి అరటి చెట్టు ఆకు కోశారు. చెప్పకుండా మీరు ఆకు దొంగతనం చేశారు. ఆ పాపం చెప్పకుండా చేయటం వల్ల కొండంతై కూర్చుంది. ఇప్పుడు మీరు పుణ్యం ముందు అనుభవిస్తారా, పాపం అనుభవిస్తారా అని అడిగట. అయ్యో ఇన్ని పుణ్యాలు చేసి ఈ పాపం చేశామని అనుకుని వీళ్ళు, అయ్యా పుణ్యం అనుభవించాక పాపం అనుభవించలేమండి మేము. ఎందుకంటే ఏసీలో ఎక్కువసేపు ఉండి ఒకేసారి వేడిలోకి వెడితే తట్టుకోలేము. వేడిలో ఉన్నవాడు ఏసీ కంపార్ట్మెంట్లోకి వస్తే అమ్మయ్య అనుకుంటాడు. కాబట్టి పాపమే అనుభవిస్తూ ఉన్నారట. ఒక్క అరిటాకు కోసినందుకు 1000 సంవత్సరములు ఈ తామిశ్ర నరకంలో పడ్డారు వాళ్ళు. 1000 సంవత్సరములు నానాయాతన పడి ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చి తిరిగి వెళ్ళి స్వర్గసుఖాలు అనుభవించారు.